పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలకు మనం అందరూ ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే ఎక్కడో ఏంటో ఏమీ తెలీదు లీలా మేడం గారు, మనకి లీలా ప్రసన్న గారు మహా అద్భుతం అండి. మన పిఠాపురం పట్టణంలో ఆవిడ మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు. పిఠాపురంలో నేను ఒక కార్యక్రమం నిర్వహించాలని అనుకోవడం, ఆవిడ ఎక్కడో ఉండి అనుకోవడం, ఇక్కడికి వచ్చి ఇంత జరిపిస్తున్నారంటే మనం ఎంత నేర్చుకోవాలో చూసుకోండి. అలాగే సుమారుగా వారం రోజుల నుంచి దామోదర మహాస్వామి గారు కూడా ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏం తెలియదండి. ఎంత శ్రమ పడ్డారో నేను మాటల్లో చెప్పలేను. నేను చూస్తున్నాను ఇక్కడ ఈ కుర్చీలు కానీ, ఈ టెంట్లు కానీ, మైకులు కానీ, కెమెరా కానీ, ఇవన్నీ ఆయన ఇక్కడ స్థానికుడు కాదు, కాకపోయినా ఆయన ఇవన్నీ పురమాయించుకున్నాయి. మనమే ఈ పట్టణంలో ఉండి మనం నిజానికి ఏ పని చేయలేదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ ఈ మైకులు, టెంట్లు, చైర్స్ ఇవన్నీ ఇంకా సోఫాలు పురమాయించమన్నారండి. ఇవా ఏది బెస్ట్ ఇలాగ చాలా తర్జన భర్జన చేసుకుని చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అండి అందరికీ. నేను ఏర్పాటు చేసింది ఏమి లేదు. 2013, 14 ముఖ్యంగా 14 ధ్యానమా చక్రమే మొత్తం నెత్తిలో మోసాను. ఇది ఎంత మనకు చెప్పు. నాకు కుడిభుజంలాగా పిఠాపురం మాస్టర్సు ద్రాక్షారామం రామారావు గారు, వారికి జపన కొడదాం. ఆయన రాత్రి 12 గంటలకు వండుకుంటూ పొద్దున 4 గంటల నుంచి కోడిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఏం అవసరం వచ్చినా ఫస్ట్ రామారావు అని ఫోన్ వెళ్తుంది. చేసేద్దాం సార్ అంటాడు. ఆయన ఒక్కటే మాట, నేను వారం రోజు గమనిస్తున్నా, ఎప్పుడు ఫోన్ చేసినా కష్టం సార్, నాకు పని ఉంది సార్, మా ఫాదర్ బాగాలేదు, నేను సేవ చేయాలి. ఒక్క మాట ఉన్నది సార్, మా ఫాదర్ బాగాలేదు, చెయ్యాలి, కానీ వేరే ఏర్పాటు చేసినా నాకు ఇది ముఖ్యం, మీరు ఏం చెప్పినా చేస్తా సార్ అన్నాడు. ఆ వయసులో ఎంతో వ్యాపారస్తుడు, షాప్ ఉంది, చేతి నిండా పని ఉంది, కానీ దానికి ఈ పనికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత హ్యాట్సాప్. ఎంత చెప్పినా తక్కువే. ఎవరైతే ఇలా సేవ చేస్తారో, సేవ ఎప్పుడు బ్యాక్ బోన్, బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానానికి బ్యాక్ బోన్ నిలబెట్టేదే సేవ. ఆ సేవ ఎంత త్రికరణ శుద్ధిగా చేస్తారో అంత గొప్ప ధ్యాన స్థితి పొందుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి మేడం హైదరాబాద్కి వెళ్ళి నిన్న సాయంత్రం వచ్చింది. ఈవిడ రాత్రి 9:30కి. ఈవిడ వాళ్ళ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాభివందనాలు. ఇక్కడికి ఇంతకుముందు నేను ఒకసారి ఎక్కడో వచ్చాము. సాయంత్రం వచ్చి మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. ఏమీ చూడలేదు, ఇక్కడ ఉండి చూడలేదేమి. నిన్న కూడా అసలు ఎట్లొస్తానో ఏమో, ఎప్పుడు సార్తోటే వస్తాను, నేను కార్లో వస్తాను, పర్సనల్గా ఒకదాన్ని ఎప్పుడు రాను. నేను ఇక్కడ రావాలని ఇంటెన్షన్ తోటి ఎవరు వస్తారు అంటే చాలామంది వస్తామని చెప్పి అందరూ వేరే పనులలో వెళ్ళిపోయారు. లాస్ట్కి ఎప్పుడు వస్తాన మనిషి కాదామే అనుకోకుండా ఒకరోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మేడం ఏంటి విశేషాలు అన్నది. ఏంటి విశేషాలు అంటే ఇట్లా వెళ్తున్నాను నేను, రేపు టికెట్ బుక్ చేసుకుంటున్నా అని చెప్పిన. మేడం నేను కూడా వస్తా అన్నది. వాళ్ళ హస్బెండ్ ఏమో 4 days పోతే పిల్లలు ఏమవుతారని వాళ్ళ హస్బెండ్ అంటుండు. మీరు మాట్లాడుకోండి, పొద్దున ఏ విషయం చెప్తే నేను టికెట్ బుక్ చేపిస్తా అన్న. పొద్దున 10 గంటలకు వస్తున్నాను మేడం, నేను వస్తా అన్నది. నాకు మాస్టరే సపోర్టు ఇచ్చిండని నేను అనుకుంటున్నా. లేకపోతే నేను ఒకదాన్ని వచ్చేదాన్ని కాదు. నేను ఇక్కడ వచ్చేది ఉంది కాబట్టి తను నాకు సపోర్ట్ ఇచ్చాడు. నేను ఎప్పుడు ఒకదాన్ని ట్రైన్లో బస్సులో ఎక్కడ వెళ్ళను, సాతోటే పోతాను. అది నేను మళ్ళీ మీతోటి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి మేడం చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు మా పిల్లల్ని నన్ను చూసుకుంటూ మేమే ప్రపంచంగా బతికింది. సాధన మీద కూర్చుంది, కానీ ఆమె అనుకున్న స్థితి పొందలేదు. కానీ ఈ కార్యక్రమం తర్వాత కొత్త భారతి మేడం చూస్తారు మీరు, అది మటుకు జరిగి తీరుతుంది. ఆ సమయం వచ్చింది. దానికే ఆవిడ ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు వచ్చినా రాకున్నా అదే పనిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చింది. థ్యాంక్ యూ.
స్వామికి. మహాకరుణ శాఖ ర్యాలీకి, మహాకరుణ శాఖ ర్యాలీకి, మహాకరుణ శాఖ ర్యాలీకి. శరీరానికి మేలు చేసే ఆహారం, కమ్మదైన ఆహారం, కరుణామయ ఆహారం, కమ్మని పెంచే ఆహారం, కలతలు లేని ఆహారం, కరుణాత్మ ఆహారం, కాయగూరల ఆహారం, కరుణ పెంచే ఆహారం, రైలు పెంచే ఆహారం, దివ్యమైన ఆహారం, దేవత ఆహారం, దైవమయ ఆహారం, దొండపూల ఆహారం, ధనవంతుల ఆహారం, సత్యమైన ఆహారం, సంతోషమైన ఆహారం, స్వచ్ఛమైన ఆహారం, సాధువుల ఆహారం, ప్రాణం పెంచే ఆహారం, సమతుల్యమైన ఆహారం, సుందరమైన ఆహారం, సున్నితమైన ఆహారం, సత్యుల ఆహారం, సత్యవంతుల ఆహారం, సత్యుల ఆహారం, సత్యవాదించే ఆహారం, సత్యులను పెంచే ఆహారం, పెంచే ఆహారం. ఇప్పుడు వాళ్ళ పక్క నుండి స్లోగా వెళ్ళండి. అన్న ఇది లైవ్ అన్న, కొంచెం చూసుకోండి. జై శాకాహార ర్యాలీకి జై, శాకాహార ర్యాలీకి జై, జై శాకాహార ర్యాలీకి. శాకాహారం నిర్వహణతో అద్భుతమైన మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పడం జరిగింది. మనిషి జీవిస్తే గాంధీజీల అహింసలను జీవించాలి, మనిషి జీవిస్తే బుద్ధుల జ్ఞానంలోని జీవించాలని మన పత్రిజీ గురువు గారు ఎప్పుడు నిరంతరం చెప్తూ ఉండేవారు. ఆ మార్గంలో మనం ఈరోజు పిఠాపురం గ్రామంలో మనం ఈరోజు శాఖాహార ర్యాలీ అద్భుతమైన పిరమిడ్ రిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దామోదర స్వామి ఆధ్వర్యంలో, హైదరాబాద్ దామోదర స్వామి ఆధ్వర్యంలో చక్కగా ఈరోజు మనం జరుపుకుంటాం. ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు జరుగుతుంది. శాఖాహార జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, జ్ఞాన జగత్తు, అద్భుతమైన జగత్తు, జ్ఞాన జగత్తు, శాఖాహార జగత్తు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వెళ్ళండి. దేవుడు
దేవుడున్నాడు. ప్రతి జీవరాశిలోన దేవుడున్నాడు. రక్షిద్దాం రక్షిద్దాం ప్రాణులన్నిటినీ రక్షిద్దాం. కాపాడుదాం కాపాడుదాం ప్రాణులన్నిటినీ కాపాడుదాం. అంశ పగలు జ్ఞానం అంటే దోషమైన ధ్యాస, జ్ఞానం అంటే దోషమైన ధ్యాస, పిరమిడ్ శక్తి అద్భుతమైన శక్తి, శక్తి అద్భుతమైన శక్తి. చేయాలి చేయాలి ధ్యానము చేయాలి, చేయాలి చేయాలి ధ్యానము చేయాలి. కట్టాలి 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 ఆకలిన శాఖాహారానికి ఆకలిన శాఖాహారానికి స్పీడ్ పోతే మన క్యాప్చర్ ఆరోగ్యమే 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 మానవుని ఆహారం మానవుని ఆహారం శాకాహారమే శాకాహారమే అమృతాహారం అమృతాహారం జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ వెళ్ళండి వెళ్ళండి. జై జై రక్షిద్దాం రక్షిద్దాం భోగదేవాలు రక్షిద్దాం కాపాడుదాం కాపాడుదాం భోగదేవాలు కాపాడుదాం రక్షిద్దాం రక్షిద్దాం భోగదేవాలు రక్షిద్దాం అహింస అహింస శాకాహార జగత్ కి జ్ఞాన జగత్ కి పిరమిడ్ జగత్ కి హింసాచార హింసాచార అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ ఓడిలోన దేవుడున్నాడు చేపలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు ప్రతి జీవిలోన దేవుడున్నాడు ప్రతి జీవరాశిలోన దేవుడున్నాడు ప్రేమిద్దాం ప్రేమిద్దాం భోగదేవాలను ప్రేమిద్దాం రక్షిద్దాం రక్షిద్దాం భోగదేవాలను రక్షిద్దాం జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ ఇప్పుడు అటు సైడ్ ఆపద్దు మళ్ళీ అవునవును కరెక్టే. ఇది మొత్తం మనము ఎండింగ్కి వచ్చేసరికి ఇది లైవ్ పోతుంది సార్, మొత్తం రోడ్ చూపిస్తున్నాం. అలానే మనం ఓన్లీ జనాలను కూడా చూపించాలి ర్యాలీ చేసేవాళ్ళు. జై నేనే పడుతున్నాను రాలికి జై ఆపండి ఆపండి ఆపండి. రక్షిద్దాం రక్షిద్దాం కాపాడుదాం కాపాడుదాం ఆపండి అహింస ఆపండి.
రొయ్యలోను మహాకరుణ శాఖాహార ర్యాలీకి మహాకరుణ శాఖాహార ర్యాలీకి నేను జగత్ కి శాఖాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి రక్షిద్దాం రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం రక్షిద్దాం రక్షిద్దాం ఆరోగ్యానికి శాఖాహారం సార్ స్లో సార్ స్పీడ్ వెళ్ళిపోతుర్రు. పిరమిడ్ జగత్ కి శాఖాహార జగత్ కి ధ్యానం అంటే జీవిందాం జీవిందాం అహింస మార్గం జై పత్రిజీ సార్ నా ఫోన్ ఉందా కింద పడేసాను. మహాకరుణ శాఖాహార ర్యాలీకి మహాకరుణ శాఖాహార ర్యాలీకి జీవించు రక్షిద్దాం రక్షిద్దాం జీవాలను రక్షిద్దాం, కాపాడుదాం కాపాడుదాం జీవాలను కాపాడుదాం, ముక్తిని మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం, యోగుల మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, యోగుల మార్గం అహింసా మార్గం, మనందరి మార్గం అహింసా మార్గం. కోడిలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, ప్రతి జీవిలోన దేవుడున్నాడు. రక్షిద్దాం రక్షిద్దాం జీవాలను రక్షిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం జీవాలను ప్రేమిద్దాం. హింసాస్తుడు హంసోత్పకుడు, హింసాస్తుడు హంసోత్పకుడు, హింసాస్తుడు హంసోత్పకుడు. శాకాహారమే జిందాబాద్, జిందాబాద్. మానవుని ఆహారం శాకాహారం, మానవుని ఆహారం శాకాహారం, శాకాహారమే అమృతాహారం, అమృతమైన ఆహారం శాకాహారం, అమృతమైన ఆహారం శాకాహారం. జీవించు జీవించనివ్వు, జీవించు జీవించనివ్వు, జీవించు జీవించనివ్వు. జంతుబలులు ఆపాలి, ఆపాలి, జంతుబలులు ఆపాలి, ఆపాలి. ఆపాలి ఆపాలి కంచు బరులు ఆపాలి, ఆపాలి ఆపాలి కంచు బరులు ఆపాలి. హింసాస్తుడు హంసోత్పకుడు, హింసాస్తుడు హంసోత్పకుడు. కోడిలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు, ప్రతి జీవులోన
ఎవరున్నారు? రక్షించాలి రక్షించాలి మూగ జీవాలను రక్షించాలి, కాపాడాలి కాపాడాలి మూగ జీవాలను కాపాడాలి. జీవించు జీవించనివ్వు, జీవించు జీవించనివ్వు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. మహాకరుణ శాఖాహారేనికి మహాకరుణ శాఖాహారేనికి హింసాత్మడు హంసాపదుడు, లైన్ మొత్తం అక్కడే అయిపోయింది. ఇద్దరు ఉన్నారు వాళ్ళు. హంసాపదుడు. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. జిందాబాద్ అమ్మా అమ్మా వెళ్ళండి. సరే సార్ అవతలకి వెళ్ళండి. ఆగండి ఆగండి. మహాకరుణ శాఖాహారేనికి మహాకరుణ శాఖాహారేనికి జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవాలను రక్షిద్దాం. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. మహాకరుణ శాఖాహార ర్యాలీకి మహాకరుణ శాఖాహార ర్యాలీకి మహాకరుణ శాఖాహార ర్యాలీకి హింసాత్మడు హింసాత్మడు అహింస 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 బ్రహ్మశిఖిత మహాపత్రిజీకి, బ్రహ్మశిఖిత మహాపత్రిజీకి, శాఖ రాణికి, పిరిమిడ్ రాణికి, పిరిమిడ్ శక్తికి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే ఆరోగ్యమే. ఆరోగ్యానికి వెళ్ళండి. శాకాహారం, ఆరోగ్యానికి ఆనందానికి శాంతికి మార్గం. ఓకే ఓకే సార్ ముందుకు వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ శాఖ మానవాహారం చేద్దామండి. ఏమండి ఒకసారి ఈరోజు పిఠాపురం పట్టణంలో మహాకరుణ శాఖాహార ర్యాలీ జరుగుతుంది మిత్రులారా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహాపత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఈ మహాకరుణ శాఖాహార ర్యాలీ జరుగుతుంది మిత్రులారా. పత్రిజీ గారు చెప్పింది ఒకటే, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించాలి అంటే మానవుని ఆహారం శాఖాహారం అండి. అటువంటి శాఖాహారం మాత్రమే మనం తీసుకోవాలి. మనం శాఖాహారం తీసుకోవడం వల్ల ఎన్నో జీవులు మన నుంచి రక్షించబడతాయి మిత్రులారా. మనం శాఖాహారం తీసుకోవడం వల్ల మనం తీసుకునే శాఖాహారం మన శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తుంది మిత్రులారా. మన శరీరం ఎటువంటి వ్యాధినైనా తట్టుకునే శక్తి ఉందండి. అటువంటి శక్తిని మనం పొందాలి అంటే శాఖాహారం తీసుకోవాలి. అందువల్ల శాఖాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. మానసిక ప్రశాంతత మనోధైర్యం ఉండాలంటే
తప్పనిసరి ధ్యానం చేయాలండి. ధ్యానం ఏ కులానికి మతానికి సంబంధం లేదు మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. ఆరోగ్యం ఆనందం అదే మహాభాగ్యం అండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆనందం ఆరోగ్యం. ఐశ్వర్యం ఆస్తి ఏమున్నా ఆనందం ఆరోగ్యం లేని జీవితం దుర్భరం అండి. ఆరోగ్యంగా జీవించాలని ఈ మహాకరణ శాకాహార ర్యాలీ జరుగుతుంది మిత్రులారా. మనకలాగే ఈ భూమి మీదకి వచ్చిన జీవులన్నింటినీ జీవించనిస్తూ మనం జీవిద్దామండి. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ ఇద్దామమ్మా, మెసేజ్ ఇద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ब्रह्मश्री पिता महापत्री जी के, ब्रह्मश्री पिता महापत्री जी के, शेखर राली के, पिरामिड शक्ति के, आरोग्य में आरोग्य में आरोग्यान को आनंदान को शांति के मार्ग मुक्ति के मार्ग मुक्ति के मार्ग मुक्ति के मार्ग शेखर अहिंसा धर्मो धर्म अहिंसा धर्मो धर्म बुद्धि मार्ग पत्री जी मार्ग హింస చూడు నీలోనా నీలోనా మనందరిలోనా హింస చూడు హింస చూడు జయ హింస జయ హింస బ్రహ్మశ్రీ పిత భద్రుజీ की शेखर राली की पिरामिड शक्ति की आरोग्य में आरोग्य में आरोग्य में आनंदाనికి శాంతి के मार्ग मुक्ति के मार्ग शक्ति के मार्ग శాకాహార హింస చూడు బుద్ధిని మార్గం భద్రుజీ మార్గం యోగుల మార్గం హింస చూడు నీలోనా నీలోనా మనందరిలోనా బ్రహ్మశ్రీ పిత మహాపత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అద్భుతమైన ఈ పిఠాపురం గ్రామంలో శాకాహారాలు జరుగుతుంది. పిఠాపురం ఫుట్బాల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో ఒక నిమిషం ఆగండి. మీరు రాండి, అవతలకి ఇచ్చిరండి. ముందుకు వెళ్ళండి. హలో నీ కర్మలెక్కించే రోజొకటుందమ్మా కోడి పిల్లనమ్మా నీ కోడి పుంజునమ్మా కోడి పిల్లనమ్మా నీ కోడి పుంజునమ్మా నేను మేక పిల్లనమ్మా గొర్రె పిల్లనమ్మా నేను మేక పిల్లనమ్మా నన్ను పట్టుకొని సార్ ఆగండి. వెళ్ళండి.
పడ్డవాళ్ళు నేను చాలాసార్లు పడ్డాను. స్లోగన్ అనట్లేదు ఎవరు, పడ్డదండి స్లోగన్లు ఎవరు అనట్లేరు అంటున్నా, ఏమండి? ఎవరు అనట్లేరు స్లోగన్స్. ఓహో స్వామి సత్య గారు పెట్టిందండి సైడు సైడు. నేను రొయ్య పిల్లనయ్యా శాకాహారం ప్రేతమని గురువులు చెప్పారే క్రూర మృగములై మాంసములే నరులు తినవద్దులే సార్ ఆగండి, కోసమైతే ఎట్టి మీరంతా ధ్యానము చేయండి సార్ అట్లే ఆగండి మీరు, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి వెళ్తారు. पितामह पत्री जी की, ज्ञान जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, महाकर्ण शाकाहार वाले की, पितामह पत्री जी की, ज्ञान जगत की, ज्ञान जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, गुरमित शक्ति की, गुरमित जगत की, माता की। హలో పత్రిజీ మనకు ఎప్పుడో చెప్తూ ఉండేవారు, జీవిస్తే గాంధీజీలాగా అహింసలోనే జీవించాలి, జీవిస్తే బుద్ధుడిలాగా ధ్యానంలోనే జీవిస్తూ ఉండాలని పత్రిజీ మనకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అటువంటి ధ్యాన గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వినరండో వినరండో సోదరా సోదరి మనులారా, వినరండో వినరండో సోదరా సోదరి మనులారా, మాంసాహారము మానండి, మూగ జీవాలను ప్రేమించండి. వినరండో వినరండో సోదరా సోదరి మనులారా, జీవిని చంపి జీవికి పెట్టిన పాపాలలో మీరు పడతారని, జీవిని చంపి జీవికి పెట్టిన పాపాలలో మీరు పడతారని, ప్రాణింస చేత రాదుర మోక్షం బలులతో నొప్పిరాదయా. వినరండో వినరండో సోదరా సోదరి మనులారా, మాంసాహారము మానండి, మోగ జీవాలను ప్రేమించండి. చంపి జంతువు మాంసము తింటే ఆ కడుపేనో సమాధానము, చంపి జంతువు మాంసము తింటే ఆ కడుపేనో సమాధానము. హింస ఎన్నడూ దైను కోరదు, రక్త మాంస భక్షణ మాను సోదరా, హింస ఎన్నడూ దైను కోరదు, రక్త మాంస భక్షణ మాను సోదరా. వినరండో వినరండో సోదరా సోదరి మనులారా, మాంసాహారము మానండి, ఒక జీవాలను ప్రేమించండి. పక్షులను జంతువులను కట్టు హింసించి నీవు వాటిని తింటే, పక్షులను జంతువులను కట్టు హింసించి నీవు వాటిని తింటే, నీ నాలుగు పరుచుల కోసం జీవహింస చేస్తే దయచూపడు నీపై ఆ దేవదేవుడు, నీ
తత్వాలను ప్రేమించండి. వినరండో వినరండో సోదర సోదరి మనులారా. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, జ్ఞాన జగత్ కి, సాకార జగత్ కి, పిరమిడ్ జగత్ కి జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో. కాశీ గారు చెట్టు గురించి పాడండి. పచ్చాని చెట్టు నేను పచ్చాని చెట్టును నేనన్నా పాడమా. సుబ్బలక్ష్మి గారండి హలో బాబు, స్వాగతం సార్. నమస్కారం. హలో, పాటలు ఆడితే స్వాగతం చెప్తాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సాకార ర్యాలీకి, పిరమిడ్ శక్తికి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఆనందానికి ఆనందానికి శాంతికి మార్గం, శాంతికి మార్గం, శక్తికి మార్గం, శక్తికి మార్గం, శక్తికి మార్గం. వెళ్ళండి సార్. మన కొడుకేమి వసానం కాదు, మన కొడుకేమి వసానం కాదు. హింస తోడు హింస పగడు, హింస తోడు హింస పగడు. జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం, జీవహింస జీవహింస. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు మన పాపాలు, మన పాపాలు మన రోగాలు, మన పాపాలు మన రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, రకరకాల పాపాలు. హింస చూడు హింస చూడు, జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం. మనందరి మార్గం, మనందరి మార్గం అహింసా మార్గం, మనందరి మార్గం అహింసా మార్గం. అహింస అంటే శాకాహారం, అహింస అంటే శాకాహారం, అహింస అంటే శాకాహారం. శాకాహారమే శాకాహారమే అమృతాహారం, మానవాహారం శాకాహారం, శాకాహారమే అమృతాహారం, శాకాహారం అమృతాహారం. చేద్దాం చేద్దాం నిర్జ్ఞానం చేద్దాం, చేద్దాం చేద్దాం నిర్జ్ఞానం చేద్దాం, చేద్దాం చేద్దాం నిర్జ్ఞానం చేద్దాం. ఇరుమిడి శక్తి అద్భుత శక్తి, ఇరుమిడి శక్తి అద్భుత శక్తి. ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానమేమో ధ్యానం సకల, ధ్యానం సకల రోగకారిణి. ध्यान जगत की और शाकाहार जगत की, शाकाहार जगत की महाकर्ण रैली की, महाकर्ण रैली की पिरमिड शक्ति, पिरमिड शक्ति भूमाता की, प्रकृति माता की अहिंसा मार्गम, अहिंसा मार्गम.
వందల లాభాలు నీకు సొంతం. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు ఒక్కసారి చేసి చూడు చాలం. వందల లాభాలు నీకు సొంతం. ఓకే మాస్టర్స్, అందరూ ఇక్కడ మానవహారం చేద్దాం. అందరూ రౌండ్ చేయండి, సర్కిల్, అందరూ సర్కిల్. ఆ వెహికల్ వెళ్ళనివ్వండి. అందరూ రౌండ్ చేయండి. ఇక్కడ మానవహారం జరుగుతుంది. అందరూ రౌండ్ 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 సార్ చేయండి అందరూ. జ్ఞానమేనా జీవితం, జ్ఞానమేనా శాశ్వతం, జ్ఞానమేనా బొమ్మలు, జ్ఞానమేనా సన్నది, జ్ఞానమేనా జీవితం, జ్ఞానమేనా సన్నది, జ్ఞానమేనా శాశ్వతం, జ్ఞానమేనా సన్నది. ఓ జ్ఞానమేనా జీవితం, జ్ఞానమేనా శాశ్వతం. మానవాన్ని చేద్దాం అందులోనే. రఘుపతి రాఘవ రాజారాం, చతురుత పావన సీతారాం. హలో హలో, ఈ రోజు మన ప్రజాపురం గ్రామాలు మరి ఇంటింటికి మరి గొప్ప యాత్ర ఈరోజు మన గ్రామంలో, మన పిఠాపురం గ్రామంలో మరి ఇంటింటికి అద్భుతమైన
శాకాహార ర్యాలీ జరుగుతుందండి. మరి ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి జీవ వ్యవసాయం అనేది మహాపాపమని మహాత్ములందరూ చెప్తూ ఉన్నారు. అలాగే మరి జీవ వ్యవసాయం అనేది మనందరం కూడా కలిసి మరి మూగజీవుల్ని మనం హింసించి మనం ఆనందంగా ఉండాలంటే మహాత్ములు ఎవరు కూడా అది జరిగే పని కాదని చెప్పారు. మనందరం కూడా అహింస పరమో ధర్మం అన్నాడు గాంధీ మహాత్మా. మరి అహింస ధర్మాన్ని పాటించినప్పుడే మనం అందరం కూడా అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. మరి ఈ రోజు పిఠాపురం గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఎక్కడెక్కడి నుంచో ఈ రోజు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మరి తెలుగు నివాసులు అందరూ కూడా మరి ఈ ఒక గొప్పతనాన్ని, ఈ శాకాహారం ఒక గొప్పతనాన్ని, మరి మెడిటేషన్ ధ్యానం ఒక గొప్పతనాన్ని మీకు తెలియజేయడానికి వచ్చారు మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా మీకు పాంప్లెట్లు ఇచ్చే పాంప్లెట్ చూడండి, చదవండి, దాని మీద ఒక నిమిషం టైం ఉంచి దాంట్లో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాలు మన జీవితానికి కావలసిన విషయాలన్నీ దాంట్లో ఉంటాయని అందరూ కూడా ఆ పాంప్లెట్ చదువుతారని కోరుతున్నాం. ఈ రోజు అద్భుతంగా మరి మన గ్రామంలో ఈ పిఠాపురం ఒక పట్టణంలో అద్భుతంగా ఇంటింటికి మరి ఈ యాత్ర జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పెరుగు మాస్టర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో హలో కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతిహింత జీవయం స్వరూపి మాకు యాత్ర. కదులుతున్నది మహాకరుణ యాత్ర, ప్రతిహింత జీవయం స్వరూపి మాకు యాత్ర. ఎంతకాలము ఈ మాంసభక్షణ భోగ జీవ కంఠాలను తెగనరకడమా, కనబడలేదా వాటి ఆ కందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హే జయ హే అహింస యాత్రకు జయ హే, జయ హే జయ హే అహింస యాత్రకు జయ హే. కదులుతున్నది మహాకరుణ యాత్ర, ప్రతిహింత జీవయం స్వరూపి మాకు యాత్ర. ఎంతకాలము ఈ మాంసభక్షణ భోగ జీవ కంఠాలను తెగనరకడమా, కనబడలేదా వాటి కందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హే జయ హే అహింస యాత్రకు జయ హే. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని, జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటుందని, ఏ జీవిని చంపి హక్కు నీకు లేదని భరత మాట అడుగుతుంది చైదని, ఏ జీవిని చంపి హక్కు నీకు లేదని భరత మాట అడుగుతుంది చైదని. ఎంతకాలము ఈ మాంసభక్షణ భోగ జీవ కంఠాలను తెగనరకడమా, కనబడలేదా వాటి కందనలు, వినబడలేదా వాటి
సార్ అలా ఇచ్చారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? పక్కకి వెళ్ళకపోతే మరి ఏం చేస్తామండి? అక్కడ ట్రాఫిక్ అది ట్రాఫిక్ రోడ్ అది. టీవీ అని చెప్పి ఊరుకుంటే పోతుంది, పక్కన కూడా వేస్తారు మనం పర్మిట్ అని చెప్తాడే ఏంటి? ఐఎంసీ అంటే ఎంట్లో నిలబెట్టేసి ట్రాఫిక్ నిలబెట్టేస్తానంటే ఐఎంసీ అయిపోతుందని చెప్తాడు క్లాసులో. కాదండి, మీరు ఇప్పుడు నడవలేను కదా, మీరు అక్కడ ఆగిపోతే. మరి మేము మీకు చెప్తున్నాం, మీరేమో ఎక్కట్లేదు, మీరు ఉన్నారు. రాండి రాండి అంటున్నా, మీరు అక్కడే మరి ఉన్నారు. ట్రాఫిక్ అక్కడ రావద్దా? వెనకాల అన్నాడు, పారాడేమో గుద్దేస్తున్నాడు. బ్రహ్మంగారమ్మ కానీ మొత్తం మీదే ఉంది. అమృతమైన ఆహారం, అద్భుతమైన ఆహారం, ఆనందమైన ఆహారం, అందమైన ఆహారం, ఆకుకూరల ఆహారం, అమ్మ మెచ్చే ఆహారం, అమ్మ పెట్టే ఆహారం, ఆహారం, మంచి ఆహారం, మహిమాన్విత ఆహారం, మధురమైన ఆహారం, మన కమ్మని ఆహారం, మనందరి ఆహారం, మనందరి ఆహారం, మన మహాత్ముల ఆహారం, మంచిని పెంచే ఆహారం, భక్తినిచ్చే ఆహారం, మేధోల్నిచ్చే ఆహారం, మేధస్సుని పెంచే ఆహారం, మహానుభావుల ఆహారం, మెరుగైన ఆహారం, మన అమ్మల ఆహారం, మన అక్కల ఆహారం, మన చెల్లెళ్ళ ఆహారం, మన తమ్ముల ఆహారం, మన అన్నల ఆహారం, మహిళలందరి ఆహారం, మన పెద్దల ఆహారం, పోషకాల ఆహారం, మేధలు పెంచే ఆహారం, ఎదరు టర్నింగ్ వెళ్తే ఉప్పాడు సెంటర్లోకి వస్తాం. ఎదరు సెంటర్కి తిరిగితే ఉప్పాడు సెంటర్కి వెళ్తాం. ఈ రోడ్డు ఇక్కడ నుంచి అంతా ట్రాఫిక్ ఇది. అక్కడ నుంచి అలా తిరిగేస్తే బాగుంది మార్కెట్లోంచి. సార్ ఫోన్ ఉంది కదా మరి?
శాకాహారం పెళ్లి గలవారి ఆహారం శాకాహారం తేలికగా అడిగే ఆహారం శాకాహారం జీవితాన్ని పెంచే ఆహారం శాకాహారం జీవాధార ఆహారం శాకాహారం జీవితచ్చే ఆహారం శాకాహారం వైన పెంచే ఆహారం శాకాహారం గుణవంతుల ఆహారం శాకాహారం మహర్షుల ఆహారం శాకాహారం శాకాహార జగత్తుకి జగత్తుకి ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శాంతికి మార్గం శాకాహారం భక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం 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 అహింస భక్తుని మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం యోగుల మార్గం అహింసా మార్గం ఇంకా చూడు నీలోన అందరిలోన దేవుడున్నాడు జీవహింస మహాపాపం చిన్న చిన్న పాపాలే జీవహింస జీవహింస మహాపాపం జీవహింస పాపాలే జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం మనందరి మార్గం అహింసా మార్గం అహింస అంటే శాకాహారం శక్తి చూడు చూడు అంతా పగడు చేద్దాం చేద్దాం కడదాం కడదాం చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం కడదాం కడదాం హెల్మెట్ కడదాం జీవహింస మానాలి జీవహింస మానాలి జీవహింస మానాలి ఆరోగ్యానికి ఆనందానికి శాకాహారం బ్రహ్మర్షిక బాబా పత్రిజీకి శాకాహార ర్యాలీకి పిరమిడ్ శక్తికి ఆరోగ్యమే ఆరోగ్యం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శాంతికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం శాకాహారం ఆరోగ్యహారం అహింస పరమోధర్మ బుద్ధిని మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం యోగుల మార్గం అహింసా మార్గం హింసాసుడు హంసాపకుడు నీలోన దేవుడున్నాడు మనందరిలోన దేవుడున్నాడు యోగుల మార్గం అహింసా మార్గం జీవహింస శాకాహార జగత్కి జ్ఞాన జగత్కి అద్భుతమైన యాత్రకి పిరమిడ్ శక్తికి పిరమిడ్ ధ్యానులకి జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి ఆహారం ఆరోగ్యమే మహాభాగ్యం అమృతాహారం అద్భుతమైన ఆహారం అరుగుదల ఆహారం శాకాహారం ఆనందమైన ఆహారం శాకాహారం అందమైన ఆహారం శాకాహారం ఆకుకూరల ఆహారం శాకాహారం అందరూ కూడా ఉండవండి మాస్టర్ అందరూ రౌండ్ సర్కిల్ పెట్టాలండి ఇది మెయిన్ రోడ్ లో అందరూ మంచి చక్కగా చేద్దాం 2 నిమిషాలు మానవాహారం చేద్దామండి. శ్రీనివాస్ గారు మాట్లాడాలండి. ఇక్కడ కూడా మనం మానహారం చేద్దామని అందరూ కూడా తొందరగా రావాలి. ట్రాఫిక్ అంతరం లేకుండా ఒక 1 మినిట్ మాత్రమే. మరి ఈ రోజు మన పిఠాపురం గ్రామంలో ప్రతి ఇంటింటికి అద్భుతమైన యాత్ర జరుగుతుందండి. మరి శాకాహారాలు మానవులకు ఆహారం శాకాహారం మన అద్భుతంగా ఆనందంగా జీవించాలి అంటే మనందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే అందరం కూడా శాకాహారం తీసుకోవాలి. మరి జీవహింస అనేది ఆపాలి. జీవహింస ఆపినప్పుడే ఈ భూమిని మన స్వర్గంగా మారుతుంది. ప్రతి ఒక్కరు ప్రతి అన్న ప్రతి చెల్లి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా మరి ఆలోచించి మనసున్న మనిషిగా మానవత్వంతో మనందరం కూడా మూగజీవుల్ని బలి ఇచ్చి మనం మేలు పొందాలంటే అది అవని పని. అందరూ ఆలోచించి మరి మూగజీవులు బలి ఆపాలి. మనందరం కూడా శాకాహారులు అవ్వాలి. అప్పుడే ఈ ఆనందంగా జీవించగలుగుతాం, ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఏదైనా మహాత్ములు మనకు ఇచ్చిన మార్గం అందరూ కూడా శాకాహారులే. ఈ భూమి మీద సత్యాన్ని చెప్పిన మహానీయులందరూ కూడా
శాఖాహారులే, అహింసవాదులే, మన ఆనాడు గాంధీ మహాత్ములు. అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం ఏదేంటంటే అహింసో పరమో ధర్మం అన్నారు మిత్రులారా. అహింస ధర్మాన్ని పాటించాలి. మనందరం కూడా ఎవరో చేసేవాళ్ళని మనం చేయడం కాదు. ఒక మూఢ నమ్మకంతో మనం ప్రయాణం చేయకూడదు. ఈ రోజు కంపేర్ ఉన్నాం, మనం ఎంతో డెవలప్మెంట్ అనుకుంటున్నాం. మరి దాన్ని మన జీవితంలో బాగా సద్వినియోగం చేసుకోవాలంటే జీవహింస ఆపాలి. ఏ జీవిని చంపి మనం తినరాదు. జీవహింస మహాపాత్మ అని చెప్పేసి ఆనాడు గాంధీ మహాత్ముడు చెప్పినట్టుగా మరి అన్ని యాగాల కన్నా అన్ని యజ్ఞాల కన్నా జీవహింస అనేది మహాపాపం. జీవహింస ఆగిందాడే మనందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం మిత్రులారా. మరి అందరూ కూడా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఆలోచన చేయాలి. ప్రతి మూగజీవి పట్ల మనం కరుణ చూపించాలి. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం మిత్రులారా. అందరూ కూడా ఆలోచన చేయాలి. మనం ఏదైనా దీక్ష చేస్తే 40 రోజులు దీక్ష చేస్తాం, ఆ రోజు అన్ని మానుకుంటాం మనం. కానీ అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే జీవనం సాగాలి మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా ఆ కాంప్లైంట్ చదవండి. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించండి, ఆచరించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెట్టి పరగలించలు పెట్టి కుక్షి నిండా కోడు కూరతకును. పక్షి చాటి పెట్టి పరగలించలు పెట్టి కుక్షి నిండా కోడు కూరతకును. వండి తినవాడు వసుద చండాలుడు, వండి తినవాడు వసుద చండాలుడు. పక్షి చాటి పెట్టి పరగహింసలు పెట్టి కుక్షి నింద కోడు కూరుకును. వండి తినవాడు వసుద చండాలుడు. సదాభిరామ పక్షి చాటి పెట్టి పరగహింసలు పెట్టి కుక్షి నింద కోరుకును. పక్షి చాటి పెట్టి పరగహింసలు పెట్టి కుక్షి నింద కోరుకును. వండి తినవాడు వసుద చండాలుడు. సదాభిరామ పడతారని ప్రాణించ రాముల మోక్షం అనువర్తనాలతో వ్యక్తిరాదయా. ప్రాణించ రాముల మోక్షం అనువర్తనాలతో వ్యక్తిరాదయా. వినరండో సోదరి మాచారము మానవుడు ఆకడుతేమో తనదేనని చంపి మాంసము తింటే ఆకడుతేమో తనదేనని ఇంకన్నదే దయని కోరదు. అమ్మ అందరూ 2 లైన్లో రావాలి. అందరూ 2 లైన్లో ట్రాఫిక్ అంతరం లేకుండా చక్కగా రావాలి. స్వాగతం చెప్పాలి. शाकाहार जगत की, ज्ञान जगत की, धर्म जगत की, सत्तावना यात्रा की
ఆరోగ్యమైన ఆహారం, అమృతమైన ఆహారం, అద్భుతమైన ఆహారం, అడవుల ఆహారం, ఆనందమైన ఆహారం, అందమైన ఆహారం, ఆకుకూరల ఆహారం, అల్లం పెట్టే ఆహారం, అమ్మ పెట్టే ఆహారం, మానవుల ఆహారం, మన మంచి ఆహారం, మహిమాన్విత ఆహారం, మధురమైన ఆహారం, మృదువైన ఆహారం, మనకు అమ్మని ఆహారం, మనలందరి ఆహారం, మన అందరి ఆహారం, మహత్తర ఆహారం, మనిషిని పెంచే ఆహారం, మనిషినిచ్చే ఆహారం, మేధావుల ఆహారం, మేధస్సుని పెంచే ఆహారం, మహానుభావుల ఆహారం, మెరుగైన ఆహారం, మన అమ్మల ఆహారం, మన అక్కల ఆహారం, మన చెల్లెల ఆహారం, మన తమ్ముల ఆహారం, మన అన్నల ఆహారం, ఆగండి ఆగండి వెళ్ళిపోండి ఆగండి. పెద్దల ఆహారం, పోషకాల ఆహారం. ఇప్పుడు వెళ్ళండి. महाकरण शाकाहारी की
ఎంతా తోడు ఎంతా పకడో ఎంతా తోడు రక్షిద్దాం రోగ జీవులు రక్షిద్దాం కాపాడుదాం రోగ జీవుల్ని కాపాడుదాం రక్షిద్దాం రోగ జీవులు రక్షిద్దాం కాపాడుదాం రోగ జీవుల్ని కాపాడుదాం జీవించు నీవు కోడిలోనా మేకలోనా దేవుడున్నాడు చేపలోనా దేవుడున్నాడు ప్రతి జీవిలోనా దేవుడున్నాడు అహింస శాకాహారమే అమృతాహారం జిందాబాద్ శాకాహారం జిందాబాద్ శాకాహారం జిందాబాద్ ఆరోగ్యమే మహాభాగ్యం రక్షించాలి రోగ జీవులను రక్షించాలి కాపాడాలి రోగ జీవులను కాపాడాలి రక్షించాలి రోగ జీవులను రక్షించాలి కాపాడాలి రోగ జీవులను కాపాడాలి ఇంకా తోడు అంతా తోడు అద్భుతంగా ఈరోజు మహాకర్ణ శాకాహార ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి పత్రి సార్ కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు పత్రిజీ గారికి జై హో పత్రిజీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. మన శ్రీవల్లి గారు కూడా గట్టిగా క్లాస్ పట్టుకున్నామండి. మన పిఠాపురం గ్రామాన్ని కూడా గట్టిగా క్లాస్ పట్టుకున్నాం. సాగిలించే ప్రతి ఒక్క మాస్టర్కి కూడా ఆ వెహికల్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకున్నామండి. జై హో పత్రిజీ థ్యాంక్ యూ యూనివర్సల్. అందరూ సహకరించిన అందరికీ థ్యాంక్ యూ.